డీటెయిల్ చూస్తే ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశంతో యుద్ధం ముగిసిపోయినట్లుగా పరిగణిస్తున్నట్లు కాంగ్రెస్ అధికారికంగా తెలిపింది. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా సైనిక బలగాలు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్తో శత్రుత్వం ముగిసిపోయిందని వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్తో యుద్ధం కొనసాగింపునకు 60 రోజుల్లో కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. అనుమతి పొందాల్సిన గడువు మే 1తో ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. యుద్ధం నిలిపివేతపై అధ్యక్షుడు ట్రంప్ సందేశాన్ని శ్వేత సౌధం కాంగ్రెస్కు తెలిపింది. ఇరాన్తో ఏప్రిల్ 7న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగిస్తూ వచ్చారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశంతో యుద్ధం ముగిసిపోయినట్లుగా పరిగణిస్తున్నట్లు కాంగ్రెస్కు అధికారికంగా తెలిపింది. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా సైనిక బలగాలు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్తో శత్రుత్వం ముగిసిపోయిందని వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్తో యుద్ధం కొనసాగింపునకు 60 రోజుల్లో కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. అనుమతి పొందాల్సిన గడువు మే 1తో ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. యుద్ధం నిలిపివేతపై అధ్యక్షుడు ట్రంప్ సందేశాన్ని శ్వేత సౌధం కాంగ్రెస్కు తెలిపింది. ఇరాన్తో ఏప్రిల్ 7న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగిస్తూ వచ్చారు.